ట్రంప్ ను చంపేందుకు కుట్ర జరుగుతోందా? ట్రంప్ మరణానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందా? ట్రంప్ తో పాటు కొందరు ప్రపంచ నేతలకు కూడా మరణం తప్పదా? కేవలం 10 రోజుల్లో 13 మంది ప్రపంచ దేశాల కీలక అధికారులు, నేతలు చనిపోబోతున్నారా? అంటే అవునని అంటోంది ఇరాన్. తన తండ్రి మాజీ సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ మరణానికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ముజ్తబా ఖమేనీ శపథం చేశారనే సమాచారం. ఇప్పుడు ఈ ప్రతీకార జ్వాల ప్రపంచ దేశాలను భయపెడుతోంది. ఇరాన్ జాతీయ దినపత్రిక హంషహ్రీ తాజాగా ఒక సంచలన జాబితాను ప్రచురించింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు ప్రధానంగా ఉన్నాయి. వారి బొమ్మల మీద స్నైపర్ క్రాస్ హెయిర్ గుర్తులను వేసి మరీ హెచ్చరించారు. ఈ హిట్ లిస్ట్ లో బ్రిటిష్ ప్రధాని కీర్ స్టామర్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ సహా 13 మంది ప్రముఖుల పేర్లు ఉన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో, యుద్ధ మంత్రి పీట్ హెగ్జెత్ వంటి వారు కూడా ఈ జాబితాలో ఉండటం ఇప్పుడు అంతర్జాతీయంగా కలకలం రేపుతూ ఉంది. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో అలీ ఖమేనీ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. తన తండ్రి మరణం ఇరాన్ దేశంపై దాడి అని ముజ్తబా భావిస్తున్నారు. ప్రతీకారం అనేది మా దేశపు సంకల్పమని ఆయన లిఖితపూర్వక సందేశంలో స్పష్టం చేశారు. మనం ఉన్నా లేకపోయినా ఈ ప్రతీకారం జరిగి తీరుతుందని ఆయన ఘాటుగా హెచ్చరించారు. ముజ్తబా ఖమేనీ సుప్రీం నాయకుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు ఎక్కడా కనిపించలేదు. భద్రతా కారణాల వల్ల ఆయన తన తండ్రి అంత్యక్రియలకు కూడా దూరంగా ఉన్నారు. దీనికి కారణం తన కుటుంబంపై జరిగిన దాడిలో తన తండ్రితో పాటు కుటుంబం చనిపోగా ముజ్తబా మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికీ ముజ్తబా కోమాలో ఉన్నారని, శరీరం అత్యంత దారుణంగా దెబ్బతిందని టాక్ అయితే వినిపిస్తోంది. అయితే వీటిపై ఇరాన్ ఇప్పటి వరకు ఎలాంటి వివరణ అయితే ఇవ్వలేదు. కేవలం భద్రతా కారణాల వల్లే ముజ్తబా బయటకు రావటం లేదంటూ చెప్తూ వస్తోంది. అయితే జూలై 23న టెహ్రాన్లో అలీ ఖమేనీ స్మారక సభ జరుగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా ముజ్తబా ఖమేనీ మొదటిసారి ప్రజల ముందుకొస్తారని సమాచారం. ఈలోపే హిట్ లిస్ట్ లో ఉన్న వారిని అంతించారని ఇరాన్ ప్లాన్ చేస్తోందని వార్తలైతే వస్తున్నాయి. ఇప్పటికే ట్రంప్ తనను ఎవరో చంపాలని చూస్తున్నారని, తన చావు ఎప్పుడో తనకే తెలియదని పలుమార్లు చెప్పుకొచ్చారు. ఒకవేళ తనను చంపేస్తే వెంటనే తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆయన అధికారులను అప్రమత్తం చేస్తారని వార్త కూడా చక్కర్లు కొడుతోంది. దీన్ని బట్టి చూస్తే ట్రంప్ కు ఇరాన్ నుంచి ప్రాణహాని ఉందని అర్థమవుతోంది. అయితే ఇప్పుడు వచ్చిన హిట్ లిస్ట్ నిజంగానే ఇరాన్ రిలీజ్ చేసిందా, లేదా మధ్యలో పుట్టిన పుకారు మాత్రమేనా అన్నదొక సస్పెన్స్ గా ఉంది. ఏదేమైనా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ జాబితా వైపు ఆసక్తిగా చూస్తోంది. ఇరాన్ నిజంగానే ఇంతటి సాహసానికి పాల్పడుతుందా, లేక ఇదంతా కేవలం భయపెట్టే పుకారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. 13 మంది ప్రపంచ నేతల భద్రత ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది. ముజ్తబా ఖమేనీ బయటకు వస్తే పరిస్థితి ఎలా మారుతుందో, ఈ ప్రతీకార యజ్ఞం ఎక్కడికి దారి తీస్తుందో కూడా చూడాలి.